లేటుగా తింటే గుండె జబ్బుల ముప్పట. డిన్నర్కు అల్పాహారానికి మధ్య ఎంత ఎక్కువ రాత్రి సమయం ఉంటే ఆరోగ్యానికి అంత మేలట. రాత్రి 8 లోపు తినేవారిలో రిస్క్ చాలా తక్కువ ఉన్నదట. బ్రేక్ఫాస్ట్ మానేసి నేరుగా భోజనం చేసేవారిలో ప్రతి గంటకు 6% మేర పెరిగే హృద్రోగ ముప్పట 1,00,000 మందిపై జరిపిన అధ్యయనంలో వెల్లడైందట. 1,00,000 మంది మీద అధ్యయనం చేస్తే నేను భోజనం చేయని మధ్యాహ్నం చక్కగా డైరెక్ట్ తింటా కొంచెం గట్టిగా అని అనుకున్నాం అనుకో, గుండెపోటు వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నదట. అట్లాంటి వాళ్ళలో మధ్యాహ్నం ఫంక్షన్ ఉంది, పొద్దుగాల డైరెక్ట్ తిందామని అనుకుంటే అటు ఇటు అవుతుంది వ్యవహారం. సో దాంతోపాటు నైట్ 8 లోపు కంప్లీట్ చేయాలట. చాలామంది అయితే 7 లోపే అంటారు. మ్యాక్సిమం టైం 8 లోపే తినేసేయాలి. ఇప్పుడు నైట్ తిన్నదానికి మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేదానికి గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయట. లేట్ నైట్ అనగా అర్ధరాత్రి వేళ, అపరాత్రి వేళ హాట్గా ఏదైనా తినే అలవాటు మీకుందా? అయితే తస్మాత్ జాగ్రత్త. అలా రాత్రిళ్ళ వేళ మించి తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగాని తాజా అధ్యయనంలో వెల్లడైందట. ఫ్రాన్స్లోని యూనివర్సిటీ సోర్బోన్ ప్యారిస్ నోట్కు చెందిన పరిశోధకుల బృందం ఈ స్టడీ చేసిందట. అందులో భాగంగా 1,03,389 మంది ఆహార ఆరోగ్య వివరాలు సేకరించి భోజనం చేసే సమయానికి కార్డియోవాస్కులర్ డిసీజ్కు అంటే గుండె జబ్బులకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో చేసిన అధ్యయనం ఇది. గ్లోబల్ డిసీజ్ బర్డెన్ 2020 అధ్యయనం ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1,00,000 మందిలో సగటున 235 మంది గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారట. మన దేశంలో ఆ సగటు ఏకంగా 272 ఉన్నదట. ఈ నేపథ్యంలో భోజన వేళలకు గుండెపోటుకు మధ్య ఏందో చదువు అందరికి ఉపయోగకర వార్త కదా ఇది. సంబంధాన్ని తెలుసుకునేందుకు స్టడీ చేసిరట. ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా నేరుగా భోజనం చేసే వారిలో హృదయ సంబంధిత జబ్బుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తించిరట. అలా ఆలస్యమయ్యే ప్రతి గంటకు అంటే ఇంకా ఆలస్యం చేసిరనుకో ప్రతి గంటకు గుండెపోటు ముప్పు 6% మేర పెరుగుతుందని పేర్కొన్నారు. అంటే ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసే వారితో పోలిస్తే 9 గంటలకు తినేవారిలో హృద్రోగాల బారిన పడే ప్రమాదం 6% అధికమన్నమాట. అలాగే రాత్రి 8 గంటల కంటే ముందే తినేవారితో పోలిస్తే 9 గంటల తర్వాత భోజనం చేసేవారిలో 28% మందికి గుండె జబ్బుల రిస్క్ ఎక్కువగాని వారు పేర్కొంటున్నారు. ఈ ముప్పు మహిళల్లో కూడా ఎక్కువైన వారు హెచ్చరిస్తున్నారు. అలాగే డిన్నర్కు బ్రేక్ఫాస్ట్కు మధ్య రాత్రి సమయం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అంటే రాత్రి భోజనం 8 గంటలకు, బ్రేక్ఫాస్ట్ ఉదయం 8 గంటలకు తినడం కన్నా రాత్రి భోజనాన్ని 7 గంటలకే ముగించి బ్రేక్ఫాస్ట్ పొద్దున 8ంటికి తినడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువగా ప్రయోజనం. ఇలా చేసేవారిలో శరీరంలోని జీవ గడియారం చక్కగా పనిచేస్తుందని, రక్తపోటు, స్ట్రోక్ ముప్పు తగ్గుతాయని పరిశోధకులు వెల్లడించారట. భారత్లో 5వ వంతట. ప్రపంచ ఆరోగ్య గణాంకాల ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17.7 మిలియన్ల గుండె జబ్బుల మరణాలు సంభవిస్తే అందులో 5వ వంతు మన దేశానివే. ఇందులో కూడా ఎక్కువగా యువతనే, అంటే 35 సంవత్సరాల లోపున్న వాళ్ళు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ప్రాముఖ్యాన్ని గుర్తించాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడంతో పాటుగా రాత్రి భోజనాన్ని వీలైనంత త్వరగా ముగించాలని వైద్య నిపుణులు చెబుతున్నారట. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం యాక్చువల్గా. సో అందుకే రాత్రి తొందరగా తింటే మంచిదట. పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేయకుండా డైరెక్ట్ భోజనం తింటాం అనుకుంటే పొరపాటు. దానివల్ల గుండె జబ్బులు పెరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నదట. చూసుకోరిగా.